హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి బ్లౌజ్ అనేది ఫ్రంట్ వైపు ప్రిన్స్ కట్, బ్యాక్ బోట్ నెక్ అనమాట. అయితే ఇక్కడ 2 కలర్స్ వచ్చాయి కదా! ఆ కింద కలర్ ఏమొచ్చి సారీలోని కలర్ అండి. ఎందుకంటే ఈ బ్లౌజ్ వచ్చేసి 80 సెంటీమీటర్సే ఉంది. కాకపోతే వాళ్ళకి హ్యాండ్స్ వచ్చేసి 20 ఇంచీలు కావాలటండి పొడుగు అనేది. అందుకోసం హ్యాండ్స్‌కి అయితే ముక్క తీసేయమన్నారు. ఈ ఫ్రంట్ వైపు చాలకపోతే సారీలో క్లాత్ అనేది యాడ్ చేయమన్నారు. అందువల్ల నేను ఇలా యాడ్ చేసేసి కుట్టానండి. చూడండి హ్యాండ్స్ చూసారు కదా! 20 ఇంచీలు పొడుగనమాట. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా డ్రాప్ ఇచ్చేసి బోట్ నెక్ ఇచ్చానండి. బ్యాక్ నెక్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాను కదా! ముందు వీడియోలో పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇగోండి నీట్‌గా ఇలాగ ఫినిషింగ్ వచ్చే విధంగా ఎలా కుట్టుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇప్పుడొచ్చేసి ఇగోండి బ్యాక్ పార్ట్ ఉంది కదండీ! ఈ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ ముందుగా పోస్ట్ చేశాను చూడండి. అయితే ఇగోండి ఫ్రంట్ ఓపెన్ అనమాట ప్రిన్స్ కట్‌కి. నేను ఓపెన్ అయితే ఇప్పుడు కట్ చేస్తాను. అయితే ఇగోండి కొంచెం క్లాతే మిగిలింది. మొత్తం కట్ చేయగా హ్యాండ్స్‌కి 20 ఇంచీలు తీసేసేగా, అలాగే బ్యాక్ పార్ట్ తీసేగా ఈ క్లాతే మిగిలిందండి. ఈ క్లాత్‌కి నేనైతే సారీలో వచ్చిన క్లాత్‌ని కింది వైపు నుంచి జాయిన్ చేస్తాను. 6 ఇంచుల క్లాత్ అనేది చాలలేదండి. అదేమొచ్చి సారీలోని కట్ చేసేసి దీనికి జాయిన్ చేస్తాను. అది ఫ్రంట్ వైపు వచ్చేస్తదండి. ఇంక పర్వాలేదు మనకి పైట ఉంటది కదా! ఇంకా కప్పేస్తదనమాట. ఇలాగే కుట్టమన్నారండి వాళ్ళకి. ఇదిగోండి చీర గూడా ఇచ్చారు. నేనైతే కొంత పీస్ తీసేసి దీనికి జాయిన్ చేస్తాను. అది ఎలాగనేది వీడియోలో చూపిస్తానండి. చూడండి. ఇగోండి ఇంత పీస్ అయితే తీసేసాను. దీనికైతే జాయిన్ చేశాను. ఫస్ట్ అయితే ఒక కుట్టు వేశానండి. పైనుంచయితే ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలి. అలాగైతే ఇంక పైకి లేవకుండా కరెక్ట్‌గా ఇలా కూర్చుంటదనమాట. ఇగోండి. ఇలాగ కుట్టు వేసుకొని వచ్చేయండి. 80 సెంటీమీటర్ వచ్చినప్పుడు మనకి హ్యాండ్ ఎప్పుడైనా సరే 20 ఇంచీల క్లాత్ తీసామనుకోండి ఇంకా అసలు చాలదు. ఇంకా మీటర్ పావు, మీటర్‌న్నర తెచ్చుకుంటేనే ఇంకా పొడవు హ్యాండ్స్ అనేవి వస్తాయన్నమాట. లేదంటే ఈ విధంగా ఇంకా మ్యాచింగ్ చేయాలి. సో, ఇప్పుడొచ్చేసి అయిపోయింది కదండీ! ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలాగా పెట్టేసి నీట్‌గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా మొత్తం జాయిన్ చేసేయండి. ఇగోండి. చంక దగ్గర అలాగే ఈ నెక్ దగ్గర మొత్తం చుట్టుపక్కల జాయిన్ చేసేసి మిగతా క్లాత్ అనేది కట్ చేసేయాలి. పైపింగ్ అనేది వేసుకోవాలండి. ఫ్రంట్ వైపు అయితే పైపింగ్ వేస్తాను. ఆల్రెడీ బ్యాక్ పార్ట్‌కి పైపింగ్ వేసేసాం గదా! ఆ వీడియో పోస్ట్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఇగోండి మొత్తం ఇలా కుట్టేయాలి. మిగతా క్లాత్ ఉంది కదా! ఆ క్లాత్ అనేది చుట్టూ అనేది తీసేయాలి. ఇగో ఫ్రంట్ వైపు చూసారా? హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది. ఫ్రంట్ వైపు 2 కలర్స్ వచ్చాయి గదండీ! హాఫ్ కలర్ ఒక కలరు, హాఫ్ కలర్ సారీలో ఉంది. బ్లౌజ్‌లో ఉందొకటి, సారీలో ఉందొకటి. ఈ విధంగా వచ్చిందనమాట. ఇది గూడా మోడల్ లాగే ఉందండి. ఇగ చూసారా? ఇప్పుడు ఈ ప్రిన్స్ కట్‌ని ఎలా కుట్టుకోవాలో చెప్తాను చూడండి. ప్రిన్స్ కట్ డాట్ చూసారా? 10.5 ఇంచుల వరకైతే మార్క్ చేశాను. ఇది చిన్న సైజ్ బ్లౌజేనండి. అయితే ఇగోండి ఇలా కుట్టి వేసేయండి ఫస్ట్. కట్ చేసేయకూడదండి. కటింగ్ చేసేసామనుకోండి ఇంకా దేనికది విడిపోద్ది కదా! కుట్టడానికి గూడా ప్రాబ్లమే. ఈ విధంగా ముందు ఒక కుట్టు వేసుకోండి. అయితే కుట్టుకి మధ్యన చిన్న గ్యాప్ ఇవ్వండి. ఆ గ్యాప్ ఇచ్చిన ఆ ప్లేస్‌లోనే ఇలా కట్ చేసేయండి. దీన్నే మళ్ళీ జాయిన్ చేస్తే సరిపోద్దనమాట. ఇలాగా కట్ చేసుకోండి. చూసారా? ఇలాగనమాట. ఈ ఈ చివర ఉంది కదండీ చంక దగ్గర చిన్నది తీసేయాలనమాట. సో, ఇప్పుడొచ్చేసి మనం ఏ విధంగా కటింగ్ చేసామో అలాగే ఇలా ఉల్టా తిప్పేసి ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. నీట్‌గా ఈ చివరి వరకు ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇగో చూసారా? ఈ విధంగా వస్తదనమాట షేపు. ఇంకో డబుల్ స్టిచ్ గూడా వేసేయండి. చూసుకోండి కరెక్ట్‌గా వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతది. సో, రెండో సైడ్ గూడా సేమ్ అంతేనండి. ఇలాగ కుట్టు వేసేయండి ఫస్ట్. ఇలా కుట్టు వేసేసామనుకోండి, మనకి అవి క్లాత్ జాయింట్ అనేది ఊడిపోకుండా ఉంటదనమాట. డివైడ్ అవ్వకుండా ఉంటది కాబట్టి మనం స్టిచ్చింగ్ చేసేయవచ్చు. ఇక్కడ కొంచెం కోన్ తీసేయండి. తర్వాత మళ్ళీ నీట్‌గా ఇలాగ పెట్టేసుకొని ఫ్రీగా ఇలాగ వచ్చేయండి లాగకుండా. ఇగోండి ఇలాగ. సో, అయిపోయింది చూసారా? ఫ్రంట్ వైపు అనమాట. ఇగోండి. ఇక్కడ ఇలాగొచ్చేసింది. ఇప్పుడు ఇక్కడికి సెంటర్‌లో కట్ చేసుకోండి. ఇది ఫస్టే మనం కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ క్లాత్ ఉంచేసుకొని కట్ చేసుకుంటే కరెక్ట్‌గా ఉంటది. నేను కొంచెం ఎక్కువే ఉంచేసి జాయింట్ చేసేసి ఉంచేసానండి. తర్వాత అవి డాట్స్ కుట్టినాక అప్పుడు కట్ చేద్దామని. ఇప్పుడు ఇప్పుడు వేస్తున్నాను కదండీ! ఉక్స్ పట్టి, కాజా పట్టి ఆల్రెడీ మనం డైలీ బ్లౌజులకి ఎలాగే వేసుకుంటామో అలాగే వేసుకుంటే సరిపోతది. ఇగోండి ఇలాగా. చూసారా? ఈ విధంగా.
ఇక్కడట ఎక్కువ పొడుగు అయిపోతే ఒక డాట్ అనేది కూడా ఎక్కువ వేసుకోవచ్చండి ఎక్స్ట్రా. ఇదిగోండి ఇలాగ. హుక్స్ పట్టి, కాజా పట్టి వేస్తున్నాను. మనం బ్లౌజులకి ఏ విధంగా కుట్టుకుంటామో అదే విధంగా ఈ బ్లౌజ్‌కి కూడా కుట్టేసేసి సరిపోతది. కరెక్ట్‌గా వచ్చేసింది చూసారా? ఈ విధంగా అనమాట. ఇప్పుడు నెక్‌కి పైపింగ్ వేసుకోవాలండి. ఈ నెక్‌కి పైపింగ్ వచ్చేసి క్రాస్ పట్టీలు తీసుకుంటున్నాను. క్రాస్ పట్టీ తీసేసుకొని జాయింట్ చేసుకున్నాం క్రాస్‌గా. ఇలా పెట్టేసి జాయింట్ చేసుకోండి. 2 నెక్కలకి ఇంకా ఫోల్డింగ్ చేసేయండి. ముందు క్లాత్‌ని ఫోల్డింగ్ చేసేయండి. ఈ క్లాత్ వచ్చేసి 1 ½ ఇంచ్ వరకు తీసేసుకుంటే సరిపోతది. ఇలా లూజ్‌గా ఇలాగ లాగకుండా ఇలాగొచ్చేయండి. లాగితే పైకి తేలిపోద్దండి. ఇంకా రెండోది దీనికి జాయిన్ చేసేయండి. ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని. ఇగోండి ఇలాగ. ఈ చివరి వరకు వచ్చేసి కట్ చేసేయండి. మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. కొంచెం పైపింగ్ పైకి కనిపించేటట్టుగా ఉంచుకొని మిగతాది ఫోల్డింగ్ చేసేయండి. థ్రెడ్ పైపింగ్ అయినా వేసేసుకోవచ్చండి. లేదంటే ఈ క్లాత్తోనైనా పైపింగ్ అనేది వేసుకోవచ్చు. థ్రెడ్ పైపింగ్ వేస్తే కొంచెం నీట్‌గానే ఉంటది. కాకపోతే వాళ్ళు చెప్పలేదు. అందుకు నార్మల్‌గా నేను వేసేస్తున్నాను. వెనక వైపు తిప్పేసి ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. సో, అయిపోయింది కదా! ఇప్పుడు ఇంకా పార్ట్‌కేసుకోవాలి. ఇగోండి ఇంకో పార్ట్‌కి గూడా వేసేసాను. ఇగోండి కరెక్ట్‌గా ఇలాగొచ్చేసిందనమాట. తర్వాత ఇగోండి స్ట్రెయిట్ క్లాత్ తీసుకోండి. ఎందుకంటే నడుము పట్టి వేస్తాం కదా! దీనికి షేప్ బెల్టులు ఉండవండి ఫ్రంట్ వైపు. నడుము పట్టీకి క్లాత్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇందులో అస్సలు క్లాత్ ఏం లేవండి. అసలు లైనింగ్ క్లాత్ అసలు ఏం చాలలేదు. అందుకోసం వేరే పీస్ అనేది తీసేసుకుంటున్నాను. ఇలా కుట్టేసుకొనొచ్చేసి పైనుంచి ఒక కుట్టు వేసుకొనొచ్చేయండి. సో, అయిపోయింది కదా! ఇక్కడ ఒక కుట్టు వేసేయండి. కరెక్ట్‌గా ఉంటదనమాట. ఇలా నీట్‌గా ఇలా కుట్టు వేసుకొనొచ్చేయండి. దీనికి గూడానండి ఫ్రంట్ వైపు గూడా వేసేసాను. చూసారు కదా! ఈ విధంగా. తర్వాత ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేయండి. షోల్డర్ ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు కొంచెం డౌన్ అనేది కట్ చేసుకుంటాం కదా! ఇప్పుడు కుట్టేటప్పుడు నార్మల్‌గా కుట్టుకొనొచ్చేస్తే సరిపోతది. ఒక ½ ఇంచ్ క్లాత్ తోటి కుట్టేసుకుంటే సరిపోతది. ఇగోండి. మొత్తం ఈ విధంగా. అయిపోయింది కదండీ! షోల్డర్ చూసావా? కరెక్ట్‌గా వచ్చేసిందనమాట. జాయిన్ చేసేటప్పుడు ఇలా రావాలి. ఇప్పుడు హ్యాండ్స్ అండి. ఈ హ్యాండ్స్‌కి ఇప్పుడు జాయిన్ చేసేయాలనమాట. ఇగోండి. మిడిల్ నుంచి ఇలా పెట్టేసుకోండి. ఈ పొడవు హ్యాండ్స్ అనమాట. వీటికి లైనింగ్ అవసరం లేదండి. అంటే వాళ్ళిష్టం అడుగుతారు. లైనింగ్ వేయమంటే వేయాలి. లేదంటే లేదు. వాళ్ళు వేయొద్దని చెప్పారులెండి. ఇలాగ కుట్టేసుకొని వచ్చేయడమే. ఇగోండి ఒకవైపు అయితే అయిపోయింది కదా! ఇప్పుడు రెండో సైడ్ జాయింట్ సేమ్ ఫస్ట్‌ది ఎట్లా జాయిన్ చేసామో అదే విధంగా జాయిన్ చేసేయాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ మనము బ్లౌజులన్నిటికి సైడ్ జాయింట్ ఎలా చేస్తామో హ్యాండ్, ఆర్మ్ లూజు అలాగే చంక దగ్గరికి ఇలాగా ఇక్కడట ఇవి ఉన్నాయి తీసేయండి అద్దాలు. ఇలా కుట్టు వేసుకొని చివరి వరకు వచ్చేయండి. ఫైనల్‌గా లుక్ ఎలాగుందో ఫస్ట్ చూపిచ్చాను కదండీ! అదే విధంగా వచ్చింది బ్లౌజ్ అనేది. ఇగోండి ఆర్మ్ లూజు మొత్తం. తర్వాత థ్రెడ్స్ అనేవి వెనక వైపు కుట్టేసుకొని పెట్టుకోవాలండి. లేదంటే ఒక బటన్ అయినా పెట్టేసుకుంటే నీట్‌గా ఉంటది. చూసారు కదా! ఫైనల్‌గా ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.